నేపాల్లో అమ్మాయిలు అయితే చాలా చవకగా దొరుకుతారు. ఇది థామెల్ మార్గ్ అంటారు దీన్ని. థామెల్ స్ట్రీట్ దగ్గరికి వస్తే ఇక్కడ వాళ్ళు బట్టలు ఎంత చీప్గా దొరుకుతాయో అంత చీప్గా అయితే అమ్మాయిలు దొరుకుతారు. స్టార్టింగ్ అయితే రాత్రి 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అబ్బాబ్బా అసలు మామూలుగా లేరు కదా, మామూలుగా లేరు ఇక్కడ. మీరు కన్ఫామ్గా ఇక్కడికి వచ్చి మీరైతే చెక్ చేస్తే మాత్రం మీకైతే దొరుకుతారు. చాలా చవక, కన్ఫామ్గా అయితే మీరు ట్రై చేయండి వచ్చి. నేపాల్కి వచ్చిన తర్వాత పబ్స్ ఇవన్నీ మీరు డిస్కోలు అమ్మాయిలు ఇవన్నీ చూడాలంటే మెయిన్గా థామెల్ మార్కెట్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ దగ్గరికి మనం వెళ్తే మనకైతే ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. మీకు ఏమేమి కావాలనుకుంటున్నారు, ఒక మినీ థాయిలాండ్ని చూడాలంటే నేను వెళ్ళిన దగ్గరికి వెళ్తే మాత్రం ఆ థాయిలాండ్ అంత కాకపోయినా అక్కడ ఏమేమి దొరుకుతాయి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. నేపాల్లో రాత్రిపూట తిరగడం సేఫా కాదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, మీకు ఎంతసేపు తొత్తర ఉంటుందో అంతసేపు తిరగచ్చు. ఇక్కడ ఏం దొంగలు అట్లా ఏముండదు, మీరైతే హ్యాపీగా తిరగచ్చు. లేదంటే మీకు అంత డౌట్గా ఉంటే మీరైతే ఇక్కడ పటావ్ అనే ఒక యాప్ ఉంటుంది, ర్యాపిడో టైపు. అలా బుక్ చేసుకొని మీకు కావాల్సిన కాడికి వెళ్ళి కావాల్సిన కాడ మీ ఆయిల్ పోసి రావడమే. ఇది మందల. ఇక్కడ చూడండి రకరకాలుగా చేస్తూ ఉంటారు విన్యాసాలు. ఇవన్నీ మీకు నేను పైన చూపించేవన్నీ స్కై బార్స్ అవన్నీ ఉంటాయి. మీరైతే లోపలికి వెళ్ళిన తర్వాత మీకైతే అమ్మాయిలు అయితే కనిపిస్తారు. మీకైతే షుర్రమని లేసిపోతుంది. ఇంకా మీకు తప్పక వాళ్ళకైతే బీర్లు అన్నీ ఇప్పించాలి. నేపాల్లో ఎక్కువ పబ్స్ క్లబ్స్ అయితే లేవు, ఉన్న వాటిని సర్దుకొని పోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సీజన్ అయితే అయిపోయింది. నేపాల్ వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయని మీరు చూడడం మానేయకండి. కన్ఫామ్గా అయితే మీరు సపోర్ట్ చేస్తారనే కాబట్టి నేను ఇంత దూరం వచ్చి ఇవన్నీ మీకోసం చూపిస్తున్నాను. ఇవన్నీ చూడండి, ఇవన్నీ బార్లు పబ్బులు క్లబ్బులు అన్నీ ఉంటాయి ఇక్కడ. మీకు స్కై బార్ డ్యాన్స్ బార్ అన్నీ ఉంది కదా ఇక్కడ రాసి. మీరు పైకి వెళ్తే మాత్రం మీకైతే పైన మొత్తం అమ్మాయిలే ఉంటారు. ఇలా మొత్తం అయితే తిరిగేసి ఎక్కడెక్కడగా రియల్గా ఉంది ఎక్కడ ఫేక్ ఉందని నేనైతే మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. మీరైతే కంపల్సరీ నేపాల్ వీడియోస్ని అయితే కన్ఫామ్గా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. తప్పకుండా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు ఇలా అక్కడ మీకు మొత్తం అమ్మాయిలు అయితే తిరుగుతూ ఉంటారు. రాత్రి 10 తర్వాత ఇక్కడైతే పత్తి వ్యాపారం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మొత్తం అదే వ్యాపారం ఇక్కడ. ఈ షాప్స్ అనేది మొత్తం క్లోజ్ చేసేస్తారు. పైన ఈ లైటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి బార్లే ఉంటాయి, పబ్లే ఉంటాయి. ఇక్కడ ఎల్ఓడి అనేది ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. ఇక్కడ 4x4 బెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఎల్ఓడి అనేది పబ్ అయితే ఫేమస్. దీని ఎంట్రీ ఫీజు అయితే నేపాలీ రూపీస్ 1000 రూపాయలు అయితే ఉంటుంది. అంటే మీరు ఇండియన్ రూపీ ఒక్క ఇండియన్ రూపీ అయితే నేపాల్లో వచ్చి 1.6 రూపీస్. అలా క్యాలిక్యులేట్ చేసుకొని మీరైతే లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మీకు దీంట్లో అయితే డ్రింక్స్ ఏమి ఉండవు, ఫ్రీ. మీకు ఏమేమి రాత్రిపూట కావాల్సి ఉన్నాయి ప్రతి ఒక్కటి దొరుకుతాయి కదా. మీరైతే ఎవరైతే పిలుస్తూ ఉంటారో బయట అక్కడ నిలబడి లోపలికి వెళ్దాం పదండి, ఒకవేళ మీకు నచ్చితేనే అది ఏమైనా చేయండి అమ్మాయి ఏదైనా ప్రతి ఒక్కటి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మీ డబ్బులన్నీ మొత్తం దుబ్బేస్తారు. అంత సేఫ్ అయితే కాదు, కానీ ఆ రిస్క్ అని చెప్పలేను. మీరు ఎంచుకునే ఏదైతే ప్లేస్ ఉంటుందో అది కరెక్ట్గా ఉండాలి. నేను ఏదైతే చూపిస్తానో అవే రియాలిటీ. ఇంకా వేరేగా వెళ్ళారంటే మీ డబ్బులు మొత్తం కొట్టేస్తారు సేమ్. ఇంకా నేనైతే మొత్తం అయితే చూశాను, అంతగా ఏం ఈరోజు అయితే స్పెషల్గా అనిపించలేదు. ఇంకా సో అలా అయితే నేను వెనక్కి అయితే తిరిగి వెళ్ళిపోతున్నాను నా రూమ్కి అయితే. మీకు ఇక్కడ ఏంటనేది నేను ఇందాక చాలా పబ్బులు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా పబ్బులు అయితే ఎంట్రీ ఫ్రీ కూడా ఫ్రీగా ఉంటుంది. అంటే మనం ఏం రూపాయి కానీ కట్టాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ఎల్ఓడిలోనే మనమైతే 1000 రూపాయలు కడితే మనకి డ్రింక్స్ ఎటువంటి ఏమి ఇవ్వరు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత డ్రింక్స్ ఛార్జ్ అయితే వేరేగా ఉంటుంది. ఇంకా మీరు అమ్మాయిలకి అదంతా మొత్తం ఎంత ఇప్పిస్తారనేది మీ తుత్తర మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంక ఇదంతా నేపాల్ గల్లీలు చూడండి ఎలాగున్నాయో. ఇక్కడ మొత్తం 10 తర్వాత మొత్తం అయితే మ్యాటర్ అయితే స్టార్ట్ అవుతుంది. నార్మల్ షాప్స్ అయితే మూసుకుంటారు. మనకు కావాల్సింది వైను ఇవైతే దొరుకుతాయి పక్కాగా ఇక్కడ. చూడండి మొత్తం క్లీన్గా అయితే ఉంది మొత్తానికైతే. అంత మొత్తం గలీజ్గా అయితే ఏం లేదు. స్ట్రీట్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. చూడండి ఎక్కడ కానీ మీకైతే ఏం అనిపించలేదు చెడుగా. మార్నింగ్ అయితే ఎలాగుంటుంది అంటే, మార్నింగ్ అయితే ఈ స్ట్రీట్ అంతా ఈ విధంగా ఉంటుంది. కేవలం మీకు నైట్ వ్యూవే కాదు, ఇది మీరు కానీ మార్నింగ్ అని చూసారంటే మీరు షాక్ అయిపోతారు. చూడండి ఈ షాపులు ఎన్ని ఎలా ఉన్నాయో. ఇవన్నీ జాకెట్స్ జర్కిన్లు. ఇవి ఎందుకంటే నేపాల్లో అయితే మనకి చాలా చలిగా అయితే ఉంటుంది కదా, అందుకోసం ఇవన్నీ షాపులు అయితే ఈ విధంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ మీకు స్పాలు ఇంకా మీకు ఏమేమి కావాల్సి ఉన్నాయి ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మీకు చాలా పాత వస్తువులు కానీ దొరుకుతాయి ఇక్కడ. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత పాత వస్తువులే దొరుకుతాయి ఇక్కడ మీకు. మీరు షాపింగ్ చేయాలంటే ఇది మరో ప్రపంచం అని చెప్పాలి. ఇక్కడ చూడండి థామెల్ మామో హంట్ అని ఉంది కదా ఇక్కడ. సారీ మామో కాదు, మోమో అంటే మోమోస్ కదా. ఇక్కడ చాలా ఫేమస్ మోమోస్ అనేది. మనం అసలు ఎక్కువగా మన
ఇండియాలో కానీ మనం మోమోస్ తింటాం కానీ అసలు మోమోస్ పుట్టిందే నేపాల్లో మామ. మీకు అది ఆ విషయం తెలుసోలేదో. ఇక్కడైతే మోమోస్తో ఎన్ని రకాలుగా చేస్తారు, అన్ని రకాలుగా చేస్తారు. ఇవన్నీ షాప్లు ఇవన్నీ చూడండి డిఫరెంట్గా. మీకు ఏం కావాలన్నా ఇక్కడ నుంచి మీరు షాపింగ్ చేయొచ్చు. కొంచెం బేరమాడైతే షాపింగ్ చేయాలి. ఈ థామెల్ మార్గ్ అనేది మార్కెట్ అయితే చాలా పెద్దది అసలు. చూడండి మీరు మొత్తం ఎట్లా తిరిగినా కనీసం ఒక 4-5 కిలోమీటర్ ఉంటుంది షాపింగ్ ఏరియా, అంత ఉంటుంది. ఇవన్నీ బిల్డింగ్స్ ఇవన్నీ చూడండి. అసలు ఎంత మనం నేపాల్ దేశాన్ని తక్కువ అంచనా వేస్తాం కానీ దేశం చిన్నదైనా చాలా పెద్ద విషయం అయితే, చాలా మ్యాటర్ అవుతుంది ఇక్కడ. కొన్ని ఏళ్ళ చరిత్ర అయితే ఉంది ఇక్కడ. చూడండి ఇవన్నీ షాపింగ్ ఏరియా, ఇదంతా మొత్తం థామెల్ మార్కెటే. మీకు నేపాల్లో నెంబర్ ప్లేట్లు అయితే బైక్ కానీ ఇవన్నీ మీకైతే వెల్లో కలర్లో ఉండవు. ట్యాక్సీ అయితే వెల్లో కలర్ ఉంటుంది. ఇక్కడ మనకైతే వైట్ ప్లేట్ బోర్డు కదా, ఇక్కడైతే రెడ్ ఉంటుంది ప్లేట్ అనేది. నెంబర్లు కానీ వీళ్ళ భాషలో ఉంటాయి, మన నెంబర్లు వేరేగా ఉంటాయి, కానీ వీళ్ళ నెంబర్లు అయితే వీళ్ళ భాషలో ఉంటాయి. చూడండి ఇదంతా స్ట్రీట్ ఎలాగుందో. అసలు నిజంగా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మార్నింగ్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. అంతా మీకు షాపింగ్ చేయాలన్నా మీరు ఇంకేమైనా తీసుకోవాలన్న వస్తువులు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి మీకు. మనీ ఎక్స్చేంజ్ అయితే ఇక్కడ మీరు ఎక్కడైనా మార్చుకోవచ్చు ఇండియన్ రూపీసు. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీకు చాలామందికి తెలుసలేదు, మన ఇండియన్ ఫోన్పే నేపాల్లో వర్క్ అవుతుంది. ఎలాగంటే మీరు ఏ షాప్కి వెళ్ళినా, ఇప్పుడు ఒక మనీ ఎక్స్చేంజ్ షాప్ ఉంది, అక్కడ వాళ్ళ స్కానర్ ఉంటుంది. మనకి ఫోన్పే ఉంది కదా, వీళ్ళకన్నీ ఎఫ్ అని ఉంటుంది ఫోన్పే అయితే. మనకి పీతో ఉంటుంది ఫోన్పే, వీళ్ళకి ఎఫ్తో ఉంటుంది. ఆ ఎఫ్ ఫోన్పేతో మనం కానీ వాళ్ళ స్కానింగ్ వాళ్ళ క్యూఆర్ కోడ్కి మనం కానీ స్కాన్ చేసి కానీ డబ్బులు కానీ కొట్టామంటే, మన ఇండియన్ రూపీస్లో కానీ పంపించామంటే ఆటోమేటిక్గా అది నేపాలీ రూపీస్లో పడిపోతుంది. మీకు కొంత కమిషన్ తీసుకొని వీళ్ళైతే మనకైతే డబ్బులు ఇస్తారు. కానీ మీ ఫోన్పేలో అయితే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అయితే మీరు అయితే ఆన్ చేయాలి. అది యాక్టివేట్ చేసుకోగానే మీరు వెంటనే డబ్బులు అయితే కొట్టేయచ్చు. ఇది నాకు తెలిసి ఎవరైతే మీకు చాలా మంది తెలుసో లేదో, మీరైతే ఎవరు చెప్పారో లేదు నాకైతే తెలీదు. ఇది ఒక చిట్కాలాగా నేను చెప్తున్నాను, యూజ్ అవుతుంది మీకు. చూడండి పాత వస్తువులు, ఎంత పాత వస్తువులు దొరుకుతున్నాయి ఇక్కడ. ఇంకా షాపింగ్ డ్రెస్సులు ఇంకా అన్నీ ప్రతి ఒక్కటి. ఎక్కువ అయితే జాకెట్సే ఉన్నాయి ఇక్కడ. ఇంకా నేను తిరిగి కాళ్ళు అలసిపోయి ఇంకా సాయంత్రం అయితే నేనైతే ర్యాపిడో బుక్ చేసుకొని అలా తుత్తరతో అట్లా తిరగదామని వెళ్తున్నాను. ర్యాపిడో కాదు ఇక్కడ పటావు, కానీ ర్యాపిడో అని ఇండియాలో వాడేది గుర్తొస్తూ ఉంది. ఇక్కడ ర్యాపిడో టైపే పటావు అని ఉంటుంది, ఇంకోటి వచ్చి ఇన్డ్రైవ్ అని ఉంటుంది. మీరైతే పటావ్ అయినా యూజ్ చేయవచ్చు, ఇన్డ్రైవ్ అయినా యూజ్ చేయవచ్చు. కానీ వీళ్ళైతే పైలట్స్ అయితే చాలా స్పీడ్గా వచ్చేస్తారు. వీళ్ళనైతే పైలట్స్ అంటారు. నార్మల్గా మీరు ఏం బుక్ చేయకుండా కానీ ఇక్కడ తిరుగుతూ ఉంటారు పైలట్ అని. మీరు విమానం తోలేవాడు అనుకోమాకండి, ఏరోప్లేన్ తోలేవాడైతే కాదు, వీళ్ళు బైక్ తోలే పైలట్లు. ఇంకా చూడండి ఇదంతా స్ట్రీట్స్ నేపాలు. మీకు బైక్లు తిరిగితే మజా వేరేగా ఉంటుంది, నడిచి వెళ్తే మజా వేరేగా ఉంటుంది. అన్ని మజా మనమైతే చూడాలి కాబట్టి బైక్లు అయితే తిరగడానికి వచ్చాను ఊరికి అలా తొత్తరబుట్టి. ఇవన్నీ స్ట్రీట్స్ అయితే అక్కడక్కడ కొంచెం చెడుగా ఉన్నాయి. ఈ స్ట్రీట్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి, అసలు బ్యూటిఫుల్, అసలు మామూలుగా అద్దరిపోతుంది, చెప్పలేను. ఇలాంటి చిన్న గుంతుల్లో బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటే ఆ మజానే వేరు కదా. నేపాల్ ఫ్లాగ్ ఇది. చూడండి బిల్డింగ్లు ఎంత హైట్ ఉన్నాయో, మొత్తం ఒకటే డిజైన్, ఒకటే కన్స్ట్రక్షను, మొత్తం ఒకటే వేలో ఉంటాయి. చాలామంది కానీ చైనీస్ పీపుల్ కానీ వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. నార్మల్గా అయితే సీజన్ కాదు, ఇప్పుడు ఇక్కడ టిబెత్ వాళ్ళు చైనీస్ అయితే వీళ్ళైతే తిరుగుతూ ఉన్నారు. చూడండి స్ట్రీట్స్ మొత్తం ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, సూపర్ కదా, అసలు మామూలుగా లేదు, పిచ్చెక్కిపోతుంది. ఇంకా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ టెక్స్టైల్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. నేనైతే ఇట్లా నార్మల్గా ఎక్కడికి లేదు, ఊరికండా తిరగదామని ఇంటర్వ్యూ అయితే బుక్ చేశాను. ఇదంతా మనం ఫస్ట్ ఇక్కడ ల్యాండ్ అయిన, మనం ఇక్కడ దిగిన తర్వాత బస్సు ఇక్కడ వచ్చాము కదా బస్ స్టాప్, ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళే రూటు. వెనకాల మీకు హిమాలయ కొండలు, అబ్బా ఈ మంచు పర్వతాలు మామూలుగా లేదు అసలు ఎక్స్పీరియన్స్ బైక్లు వెళ్తూ ఉంటే. రోడ్స్ అయితే మాత్రం చాలా క్లీన్గా ఉన్నాయి. ట్రాఫిక్ లైట్లు కానీ ఇక్కడ లేవు, ట్రాఫిక్ పోలీసులు హ్యాండిల్ చేస్తూ ఉంటారు రోడ్ల మీద నిలబడి. ఇది వేరే ఎక్స్పీరియన్స్. మన సైడ్ అయితే ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఉండవు. ట్రాఫిక్ పోలీసులు అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటారు నిలబడి మధ్యలో. కొత్త బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నేపాల్లో కాఠ్మండు క్యాపిటల్ కాబట్టి మీకు చాలామంది అయితే నేపాల్ చిన్న దేశం కదా ఏముంది అక్కడ మ్యాటర్ అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బిల్డింగ్స్, వీళ్ళ రోడ్లు, వీళ్ళంతా చూసిన తర్వాత అసలు చూడండి అసలు ఎట్లా ఉందో. ఈ బిల్డింగ్ చూడండి, ఇది ఒక పెద్ద మాల్ లాగా ఉంది. అసలు క్యాక్ అసలు మామూలుగా లేదు. బిల్డింగ్స్ ఇంకా ఒక వీడియోలో ఏం చూపించగలుగుతాం చెప్పండి, అంత బ్యూటిఫుల్గా అంత అందంగా అయితే ఉన్నది. నేపాల్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. చూడండి సూపర్ అసలు.
చిన్న చిన్న స్ట్రీట్స్, ఇక్కడ షాపింగు, జనాలు, వీళ్ళ కల్చరు మొత్తం కొత్తగా ఉంది. ఇదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి లైఫ్లో. మీరు కానీ మీకు ఛాన్స్ కానీ దొరికితే నేపాల్కి అయితే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేపాల్కి ఎటువంటి వీసా అవసరం లేదు. మన దగ్గర ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుంది అని చాలామంది చెప్తారు, కానీ ఆధార్ కార్డు కాదు, మనం ఓటర్ ఐడి చూపించితే మనమైతే ఎంటర్ అవుతాం. మీరు నేపాల్ వీడియోస్ కానీ మీకు కానీ నచ్చుతూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. బాయ్.